కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. కొండా కుటుంబంలోనే పరిణామాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లుగా చర్చ జరుగుతుంది. మరోవైపు ఈ వ్యవహారంపై మంత్రులు మౌనం పాటించడంపై కూడా పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఇప్పటి వరకు మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి స్పందించలేదు. అయితే ఈరోజు కొండా మురళి మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. తన తండ్రికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడం వల్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారని కొండా సుస్మిత చెబుతున్న నేపథ్యంలో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. కొండా కుటుంబంలో నెలకొన్న పరిణామాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఈ వ్యవహారంపై మంత్రులు మౌనం పాటించడంపై కూడా పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఇప్పటి వరకు మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి స్పందించలేదు. అయితే ఈరోజు కొండా మురళి మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. తన తండ్రికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోవడం వల్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశానని కొండా సుస్మిత చెబుతున్న నేపథ్యంలో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. ఏదో ఒక రకంగా ఎప్పుడు కూడా మీడియాలో నలుగుతూ ఉంటారు కొండా దంపతులు. తాజాగా ఆమె కూతురు చేసిన వ్యాఖ్యలు అయితే పెద్ద దుమారాన్ని రేపే. పార్టీలో ఇప్పటి వరకు మంత్రులు స్పందించకపోవడానికి పెద్ద కారణం ఏంటి? అసలు కొండా సురేఖ వాళ్ళ కూతురు ఏమంటుంది అసలు సుస్మిత? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఇక కొండా కుటుంబంలో నెలకొన్న పరిణామాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. నిన్న 15 మంది ఎమ్మెల్యేలు, 5 ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దాంట్లో కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల్ని కూడా ఖండించారు. ఇక కొండా సుస్మిత సంబంధించిన వ్యాఖ్యలు కావచ్చు, దీనిపైన కొండా సురేఖ స్పందించకపోవడం కావచ్చు, ఆమె ఇచ్చిన వివరణ పైన కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఈ వ్యవహారంలో కొండా సురేఖకు సంబంధించి కూడా రాజీనామా చేయాలి లేదా బర్తరఫ్ చేయాలంటూ కూడా వాళ్ళు ఆ నిర్ణయాన్ని తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక దీనిపై ఇప్పటి వరకు కొండా సురేఖ గాని, కొండా మురళి గాని, కొండా సుస్మిత గాని స్పందించని పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ప్రధానంగా వీరితో పాటుగా ఎమ్మెల్యేలు, సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు కూడా మంత్రులు స్పందించని పరిస్థితి ఉంది. కాబట్టి ఇక ఇప్పుడు తాను ఈ అంశానికి సంబంధించి కూడా పలు విమర్శలకు తావిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తాం. ఎందుకంటే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఇక వాళ్ళ కుటుంబం సభ్యులు కావచ్చు, ఇక సొంత పార్టీ మంత్రులు కావచ్చు, మౌనం పాటించడం పట్ల పార్టీ వర్గాల్లో భిన్నమైన చర్చ జరుగుతా ఉన్నది. వైపు మంత్రులంతా అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారా సీఎం రేవంత్ రెడ్డి పైన అనే ఒక భిన్నమైన ఏదైతే ఈ వ్యవహారంలో సంబంధించి కావచ్చు చర్చ జరుగుతూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇంకా ఎమ్మెల్సీకి సంబంధించి కూడా ఆమె తన తండ్రికి ఎమ్మెల్సీ ఇస్తానని గతంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హామీ మేరకు ఇవ్వలేని పక్షంలో నేను ఇలాంటి వ్యాఖ్యలు చేశానని కూడా ఆమె చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఈ వ్యవహారానికి సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇష్యూ చేసింది, దానికి వివరణ ఇచ్చింది. మరోసారి ఈ రోజు క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా సమావేశము ఏర్పాటు ఉంది. ఆ సమావేశంలో కొండా వ్యవహారానికి సంబంధించి, కొండా సురేఖ ఇచ్చిన రిప్లైకి సంబంధించి క్రమశిక్షణ కమిటీ ఏ విధమైన చర్యలు తీసుకుంటారు. వైపు నిన్న ఏదైతే 15 మంది ఎమ్మెల్యేలు, 5 ఎమ్మెల్సీలతో పాటుగా కాంగ్రెస్ నేతలు, మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా
డిమాండ్ చేస్తా ఉన్నారు. కొండా సురేఖ ఈ తన సుస్మిత తన కూతురు చేసిన వ్యాఖ్యలను ఖండించాలి. తన కూతురికి సంబంధించి కూడా సభ్యత సంస్కారం నేర్పించాలి. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తమ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తా ఉంది. ఇదే ఎపిసోడ్ కి సంబంధించి కావచ్చు, గతంలో కూడా ఏదైతే కొండా సురేఖ ఓఎస్డీ వ్యవహారంలో కూడా తాను ఇట్లాంటి వ్యాఖ్యలే చేయడం జరిగింది. అప్పుడు కూడా చర్చనీయాంశంగా కొండా సుస్మిత నిలిచిన నేపథ్యం ఉంది. అప్పుడు కూడా కొండా సురేఖ స్పందించలేదు. అంటే పదే పదే సొంత పార్టీ నేతలు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా ఇట్లాంటి వ్యవహారంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సొంత కుటుంబం వాళ్ళే స్పందించకపోతే ఏ విధంగా పార్టీ ఊరుకుంటుంది? ఖచ్చితంగా వీరిపైన చర్యలు తీసుకోవాలి, బర్తరఫ్ చేయాలంటూ కూడా కోరుతా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు మంత్రులకు సంబంధించవచ్చు, గతంలో సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. పార్టీకి సంబంధించి కావచ్చు, పార్టీ అధినేతగా ముఖ్యమంత్రిగా తన పైన ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, సొంత పార్టీ నేతలు కావచ్చు విమర్శలు చేస్తే దాన్ని తిప్పికొట్టాలి, అందరూ ఖండించాలి. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీటన్ని గతంలో కూడా చెప్పుకుంటూ వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మంత్రులంతా సైలెంట్ గా ఉండడానికి కూడా పలు భిన్నమైన చర్చ జరుగుతా ఉన్నది. ఇక ఎమ్మెల్యేలుగా గట్టిగా కౌంటర్ ఇవ్వాలని కూడా గతంలో పలుమార్లు సీరియస్ గా చెప్పిన నేపథ్యం కావచ్చు. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి మంత్రులు సైలెంట్ గా ఉండడం పట్ల రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో మంత్రులకు సంబంధించి మన అసంతృప్తి వ్యక్తం అవుతుందా? అసంతృప్తి వ్యక్తం కాకుంటే కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు మంత్రులు ఇప్పటి వరకు ఎందుకు కౌంటర్ ఇవ్వట్లేదు? మంత్రులు ఎందుకు స్పందించట్లేదు? కొండా సురేఖతో పాటుగా ఇతర మంత్రులకు సంబంధించి కావచ్చు ఎందుకు స్పందించట్లేదు అని కూడా భిన్నమైన చర్చ అయితే జరుగుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక గతంలో కూడా ఈ సుమంత్ విషయంలో సంబంధించి కూడా కొండా సురేఖ నివాసానికి అక్కడ వెళ్ళినప్పుడు సుస్మితకు సంబంధించి కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఇక రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిడి శ్రీహరి, ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డి తమ కుటుంబాన్ని రాజకీయంగా టార్గెట్ చేసుకున్నారు. తన తల్లి సురేఖ బీసీ మంత్రి కావడంతోనే ఇట్లా టార్గెట్ గా పెట్టారు. తమ కుటుంబానికి సంబంధించి కూడా ఏదైతే ఆమె గతంలో కూడా పరిణామాలు ఉంటాయన్నట్టు కూడా హెచ్చరించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పుడు గతంలో కూడా కౌంటర్ ఇవ్వకపోవడం, ఇప్పుడు మంత్రులు కౌంటర్ ఇవ్వకపోవడం కావచ్చు. మొత్తంగా ఈ విషయానికి సంబంధించి కూడా భిన్నమైన చర్చ జరుగుతా ఉన్నది. ఒకవైపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా కొండా సురేఖను బర్తరఫ్ చేయలేదు. సుస్మితకు సంబంధించి కూడా ఆమె పైన కొండా సురేఖ సంబంధించి కూడా ఆ వ్యాఖ్యలు ఖండించాలి. ఆమెకు సంస్కారం సభ్యత నేర్పించాలి, పార్టీ సిద్ధాంతాలు నేర్పించాలి. దానికంటే ముందు తాను ఏదైతే వ్యాఖ్యల పైన కొండా సురేఖ స్పందించి ఈ అంశానికి సంబంధించి కూడా ఆమె స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి లేదా బర్తరఫ్. రైట్, థ్యాంక్ యూ హరీష్.